నమస్తే, నేను మీ వకీల్ ఆశేష్ కొత్త, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. గత కొన్ని రోజులుగా భాగ్యనగరంలో అక్రమ కట్టడాల పేరిట హైడ్రా సామాన్య పేద మధ్యతరగతి వాళ్ళ యొక్క ఆవాసాల మీద చేస్తున్న చర్యలను మనమందరం గమనిస్తూనే ఉన్నాం. ఇదంతా ఒకవైపు అయితే, ఇటు ఆంధ్రాలో కూడా మొన్నటి బుడమేరు బీభత్సం తర్వాత ప్రక్షాళన చేయాలని, అక్రమ కట్టడాలు, ఆక్రమించి కట్టిన కట్టడాలు సమూలంగా నేలమట్టం చేయాలని, తద్వారా భవిష్యత్తులో జరగబోయే విపత్తులను అడ్డుకోవచ్చు అనేది ప్రభుత్వంలోని పెద్దల యొక్క అభిప్రాయం. ఒక సామాన్య పేద మధ్యతరగతి వాళ్ళు ఇన్ని జరిగినా రాబో రోజుల్లో జరగబోయే వాటిని దృష్టిలో పెట్టుకొని గూడు కోసం జీవితాసంతం పైసా పేర్చి కూడేసి ఒక అపార్ట్మెంటో, విల్లానో, ఇల్లో కొనాలి అనుకునే వాళ్ళు ఇక నుండి నేను చెప్పబోయే ఈ 15 పత్రాలు ఉన్నవనో లేదా మీరు వాటిని చూసిన వాటిని మాత్రమే కొనండి. ఆ పత్రాలు ఏమనగా, 1 టైటిల్ డీడ్, 2 లింక్ డాక్యుమెంట్స్, 3 ఈసీ, 4 ట్యాక్స్ రిసీట్స్, 5 రేరా, 6 బిఆర్ఎస్ అనగా బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, 7 మ్యూటేషన్ సర్టిఫికేట్, 8 అన్డివైడెడ్ షేర్ ల్యాండ్, 9 ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, 10 అలాట్మెంట్ లెటర్, 11 పార్కింగ్ అలాట్మెంట్, 12 ఎన్ఓసి, 13 కన్వర్షన్ సర్టిఫికేట్, 14 ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, 15 వెబ్ ల్యాండ్. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే ముందుకు వెళ్ళండి. ఈ పత్రాలు అడిగినప్పుడు నాకులాగే మీకు బిల్డర్స్ నుండి, మరియు మేము ఫలానా రాజకీయ పార్టీ వారం, నువ్వు ఏవో పత్రాలు రూల్స్ అడుగుతున్నావంట, అవన్నీ ఆ బిల్డర్ ఇవ్వడు అని అంటారు, బెదిరించే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ మీరు అన్ని సక్రమంగా ఉంటేనే కొనుగోలు చేయండి. ఇన్ని చూసుకున్నాక, ప్రభుత్వ అనుమతులు వచ్చినాక, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తుండగా ఏదో ఒక రోజు ఇప్పుడు వచ్చిన హైడ్రామా లాగానే రేపు ఇంకో హై టెన్షన్ రావచ్చు. అప్పుడు వారు మళ్ళీ ఇవన్నీ అక్రమమని కూడా అనొచ్చు. అప్పుడు ఏం చేద్దామంటే, అందుకనే నేనేమంటా అంటే, కొద్ది రోజులు రియల్ ఎస్టేట్ జోలికి అస్సలు పోకండి, పెట్టుబడులు పెట్టకండి, కొనుగోలు చేయకండి. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం 2857 సరస్సులను గుర్తించింది. వాటికి మాత్రమే ఎఫ్టిఎల్, ఎఫ్ఆర్ఎల్ బఫర్ జోన్ అనేవి వర్తిస్తాయి. అప్పా చెరువు అనేది నోటిఫైడ్ కాదు. అలాంటప్పుడు ఎఫ్టిఎల్, ఎఫ్ఆర్ఎల్ బఫర్ జోన్ అనేవి అప్పా చెరువుకు వర్తించవు. అయినా అక్కడ హైడ్రా రంగప్రవేశం చేసి హైడ్రామా చేసి కూల్చివేసింది. తర్వాత అప్పా చెరువు అనేది నోటిఫైడ్ కాదు. అలాంటప్పుడు ఎఫ్ఆర్ఎల్, ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనేవి వర్తించవు కదా, మీరు ఎలా కూల్చేస్తారు అని అడిగితే, రాత్రికి రాత్రి అది నోటిఫైడ్ చెరువు అయిపోయింది. బ్యాక్ డేట్ వేసి మరీ లిస్టులోకి చేర్చేశారు. చాలా నీతిగా నిజాయితీగా పనిచేసే హైడ్రామా. శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారం కూల్చేస్తారా? హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటని, మీరు జస్ట్ ఒక నోడల్ ఏజెన్సీ మాత్రమే అని, శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారం కూల్చడం ఎంతవరకు సబబని, చార్మినార్ కూడా కూలుస్తారా అని అడిగారు గౌరవనీయ తెలంగాణ హైకోర్టు వారు. సామాన్య పేద మధ్యతరగతి వాళ్లకు చట్టాలు తెలియవు. మరి తెలిసిన మీరు గౌరవనీయ కోర్టు వారు మీకు ఎందుకు మొట్టికాయలు వేయాల్సి వచ్చింది? హైడ్రా మరియు హైడ్రామాలో పనిచేసే వారందరూ సచ్యులురం అని చెప్తున్నారు కదా. అయితే గౌరవ న్యాయస్థానం ఎందుకు మీకు ఈ ప్రశ్నలు సంధించినట్లు? ఈ హైడ్రా యొక్క దురాగతాల తర్వాత సామాన్య పేద మధ్యతరగతి వాళ్ళకి ఒకటి స్పష్టమైంది. అదేమనగా, ప్రభుత్వం మరియు ప్రభుత్వాది అధికారులు చేసే పని సక్రమం కాదని. ఎందుకంటే వాళ్ళు అనుమతిస్తేనే శంకుస్థాపన చేశారు, వాళ్ళు అనుమతిస్తేనే పునాదులు లేపారు,
వాళ్ళు అనుమతిస్తేనే గృహప్రవేశం చేశారు. కానీ ఇప్పుడు ప్రజా ఓట్లతో గెలిచిన ప్రజా ప్రభుత్వం, నాడు ప్రజా ఓట్లతో గెలిచిన ప్రజా ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులన్నీ తప్పంటుంటే ఇంకా వ్యవస్థల మీద, ప్రభుత్వం మీద, ప్రభుత్వాధికారుల మీద ప్రజలకు విశ్వసనీయత అనేది ఉంటుందా? ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఓటుకు నోటుని ఎరగా వేసిన వ్యక్తి, మేము మా ముందు తరాలు, వాళ్ళ ముందు తరాలు రక్తాన్ని, స్వేదాన్ని కష్టంగా మార్చి పైసా పైసా కూడేసి గూడు ఏర్పాటు చేసుకుంటే అది కూల్చడమే కాకుండా నీతులు వల్లిస్తుంటే దేనితో నవ్వాలో అర్థం కావడం లేదని తిరిగి కోలుకోలేని విధంగా నష్టపోయిన ప్రజానీకం అంటుంటే ఒక పక్క బాధ, మరో పక్క వారు అన్నది నిజమే అనిపిస్తుంది. చట్టాలు చదవండి, హక్కులు తెలుసుకోండి, హక్కులకై పోరాడండి. ధన్యవాదాలు. నమస్తే. సాధ్యమైనంత వరకు మన దైనందిన జీవితంలో తెలుగులోనే మాట్లాడదాం, తెలుగునే ఉపయోగిద్దాం.